నిన్న తీసుకొచ్చినాం పసుపు, నిన్న 47 బస్తాలు తీసుకొచ్చినాం. నిన్న కుప్ప పోసినాము, ఇప్పటికి బీట్ వేయలేరు. ఒకవేళ పచ్చి ఉన్నదంటే గ్రేడింగ్ పెట్టాలా, పాసా ఫెయిలా. పాస్ ఉన్నదానికి ధర వేయాలా. నిన్న నుంచి కుప్ప ఎండ వస్తున్నాము, అది తరుగుపోతుంది, సగం ధర అయిపోతుంది, రైతు నష్టపోతున్నాడు. ఏ రోజు మాల్ అదే రోజు కొనాలా, అదే రోజు కాంటేయాలా, కాకు కుదరకపోతే తెల్లరేయాలా. నిన్నటి నుంచి పసుపు తీసుకొస్తే ఈరోజు నిన్న బీట్ కాలేదు, ఈరోజు బీట్ కాలేదు, రేపు అయితే లేదు, గ్యారంటీ లేదు. ఆ పసుపు తరిగైపోతుంది, దానికి ఎట్లా నష్టం, ఎవరు ఊరుస్తారు? ధర లేదంటారు. ధర లేకపోతే మార్కెట్లో ధర లేదు, రావద్దని చెప్పేయాలి. ఇక్కడికి వచ్చి ఇక్కడ కుప్ప పోసిన తర్వాత నష్టపోతున్నాం రైతులు. లేకుంటే వేరే మార్కెట్కి తీసుకెళ్తాం మేము, ఎక్కడ ధర ఉన్న దగ్గరికి. ఇక్కడ మార్కెట్ క్లోజ్ చేసి చెప్పేయండి, ఇక మార్కెట్ దేకండి ధర లేదని. మాదే గ్రామం మెండూరా, రాజన్న మండలం మెండూరా, నిజామాబాద్ జిల్లా. మాకు పసుపు తీసుకొచ్చాం. నిన్న నుంచి పసుపు కొన్నది లేదు, చేసింది లేదు. నిన్న 10,000 సంచి దిగింది ఆల్రెడీ. ఇవాళ గంజాకెళ్ళి 1,000 సంచి పోయింది. ఎవరు మానవుడు వచ్చి సంచి చూసి కుప్ప చూసింది లేదు, కొట్టింది లేదు. మాకు ఇవాళ కడప వత్త కోసం గేట్లు బంద్ చేసుకొని ఉన్నాం. మాట్లాడదాం అంటున్నారు, ఎవరు మాట్లాడింది లేదు ఇదివరకు. ఆ ఖరీదారు బేరకాళ్ళు కుంభకాయ అంతా ఖరాబ్ చేస్తున్నాం అని ఒక్క మాటకు మాట జవాబు లేదు మాకు. ఇదివరకు రాత్రి పొద్దున్న నుంచి దాన్ని ఆడుతున్నాం. అధికారులు మాట్లాడదాం ఆఫీసర్కి పోయి మాట్లాడదాం అంటున్నారు, కానీ ఆఫీసర్ దొరకపోయింది లేదు, మాట్లాడింది లేదు మమ్మల్ని. మేము గేట్ల చాబీలు వేసుకొని దగ్గర పెట్టేసాం ఆల్రెడీ. ఏమన్నా కానీ మాకు ధరలు కావాలా, అమ్ముడు పోవాలా. 2 రోజుల నుంచి కుప్ప దగ్గరకు వచ్చిన మానవాళ్ళు లేడు, కుప్ప ఉన్నది మానవాళ్ళు లేడు. మేము ఇంత అన్యాయం చేసాం. 8 నెలల పంట మాకు, తల్లి కడుపులకు తీసేట్లేదు మాకు. ఇంత అన్యాయం చేసాం. అక్కడ ఎట్లుంటుంది బేరకాళ్ళు దళాలు? ఎందుకలా మేము ఇట్లా మేము బతుకేందుకు? ఇదిగా ఒక్క పెండలాలు పోయంటే 30,000 ఉన్నాయి. ఒక్క రైతు రమ్మంటే తోటలోకి వచ్చి పసుపు తోమంటే 1,000 రూపాయలు అవుతుంది కూలి మనిషికి. ఏం చేస్తే వస్తాం మేము? ఇది 4,000, 2,000, 3,000 అంటే మేము ఇది అడుక్కుంటాం మన దగ్గర. ఇంత అన్యాయమా?